హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. కంటెంట్ వీడియో కంటే నాన్ కంటెంట్ వీడియో ఇలా మనం మాట్లాడుకునే వీడియోస్లోనే ఎక్కువగా టు ద పాయింట్ మాట్లాడుకుంటాం స్టాక్ మార్కెట్ గురించి అని. సో ఇది కంటెంట్ వీడియో అయితే కాదు. సో ఈక్విటీ సిరీస్ని ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో, ఈక్విటీ సిరీస్ రిలేటెడ్గా ఒక క్లారిటీ ఇవ్వాలి, ఒక కన్ఫ్యూజన్ మన వాళ్ళు క్రియేట్ అయితే అది క్లియర్ చేసి ఫర్దర్ టాపిక్స్ని మాట్లాడాలని క్రియేట్ చేసిన వీడియో ఇది. మనం ఈక్విటీ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఏ కంటెంట్స్ని మనం కవర్ చేసుకోబోతున్నాం అండ్ వాటిల్లో ఏవేవి ఇంక్లూడ్ అయ్యాయి అవంతటిని కూడా నేను స్టార్టింగ్ వీడియోలో మెన్షన్ చేశాను. సో ఆ వేలోనే ప్రజెంట్ మన సిరీస్ అయితే వెళ్తుంది, ఎగ్జాక్ట్లీ ఆ వేలోనే వెళ్తుంది. ఓకే, మరి ఈ వీడియో ఎందుకు? ఈ వీడియోలో నేను 2 టాపిక్స్ మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి, ఇండికేటర్స్ యూజ్ అవ్వవు, కేవలం ప్రైస్ యాక్షన్ మాత్రమే మార్కెట్లో యూజ్ చేయాలి. ఇండికేటర్స్ మోస్ట్లీ ఇంకా జీరో యూజ్, ఇన్ఫ్యాక్ట్ ఇండికేటర్స్ని యూజ్ చేస్తే నష్టపోతాం. ఈ మైండ్ సెట్ ఉంటుంది కదా, ఈ మైండ్ సెట్కి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ సెకండ్ది, ఒకవేళ ఇండికేటర్స్ పనికొస్తాయి అనుకుందాం, మరి అన్ని ఇండికేటర్సా? లైక్ మూవింగ్ యావరేజ్ చెప్తున్నారు, ఫిబొనాచి రిట్రేస్మెంట్ చెప్తున్నారు, విడబ్ల్యూఏపీ చెప్తున్నారు, పారాబోలిక్ సార్, సిపిఆర్ అంటారు, మ్యాక్డి అంటారు, ఇంకా ఫర్దర్గా కూడా ఆల్మోస్ట్ 10 to 12 ఇండికేటర్స్ దగ్గరగా వస్తాయి. ఇప్పుడు చెప్పినవి కాక ఆల్మోస్ట్ 10 to 12 దగ్గరగా వస్తాయి. ఎంటైర్ ఇన్ని ఇండికేటర్స్ని చార్ట్ పైన అప్లై చేయాలా? ఇది టూ మచ్ కదా. బికాస్ ఇన్ని ఇండికేటర్స్ని మనం చార్ట్ పై అప్లై చేసి ఎక్కడ మనం అసలు ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్సే ఉంటుంది, అవన్నీ చార్ట్ పైన ఉంటాయి కదా. అంటే దీనికి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ 2 థింగ్స్కి ఆన్సర్ ఇచ్చి వీడియోని ఎండ్ చేస్తాను, సో దట్ మీరు ఫర్దర్గా వచ్చే వీడియోస్ని ఒక క్లారిటీతో చూడగలరు. సో ఫస్ట్ది, ఇండికేటర్స్ వల్ల యూజ్ లేదు, కేవలం ప్రైస్ యాక్షన్ వల్లే యూజ్ ఉంది. నేను మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను, ఇండికేటర్స్ ఏం స్పెషల్ థింగ్స్ కాదు, అవేదో బ్లైండ్గా తీసుకున్నవి కాదు. అవి ఎదర్ ప్రైస్ని కానీ, వాల్యూమ్ని కానీ, ఆర్ ఓపెన్ ఇంట్రెస్ట్ని కానీ, ఇలా నార్మల్ డేటా, మనం కళ్ళతో చూస్తున్న డేటాని చూసి తీసుకున్నవే. మరి ప్రైస్నే చూడొచ్చు కదా, మరి డైరెక్ట్ వాల్యూమ్నే చూడొచ్చు కదా, ఇవన్నీ ఎందుకు? బట్ ఒక సర్టైన్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ద్వారా ఏంటంటే ప్రైస్ని డైరెక్ట్గా చూస్తే మనకు అర్థమవుతున్నది, డైరెక్ట్ ప్రైస్ని ఆ పాయింట్లో చూస్తే మనకు అర్థమవుతున్నది రియల్ అని మనం అనుకుంటుంటాం. కానీ లాస్ట్ ఒక 15-20 క్యాండిల్స్, ఆ లాస్ట్ ఒక 30-40 క్యాండిల్స్ నుంచి ఏం పిక్చర్ ఉంది? లైక్ బుల్స్ దగ్గర స్ట్రెంత్ ఉందా, బేర్స్ దగ్గర స్ట్రెంత్ ఉందా, ఎవరు మొమెంటమ్ని కోల్పోతున్నారు, ఎవరు మొమెంటమ్ స్ట్రాంగ్ అవుతుంది, మనం ఏ సైడ్ ఉండాలని ఒక క్లారిటీ మనకి ఇండికేటర్స్ ఇస్తాయి. ఇన్ సింపుల్ టర్మ్స్, మీరు ప్రైస్ యాక్షన్ని చూసే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రైస్ సపోర్ట్ దగ్గరికి వచ్చింది, ఏం చేస్తారు? సపోర్ట్ దగ్గరికి వచ్చి రివర్సల్ తీసుకుంటున్నప్పుడు కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు బై చేద్దామా? ఆ కన్ఫర్మేషన్ ఫేక్ అవ్వచ్చేమో కదా. సో కాన్ఫిడెన్స్ ట్రేడింగ్ అంటేనే మనం ఎగ్జాక్ట్గా ఒకే పారామీటర్, లైక్ ప్రైస్ యాక్షన్ అంటే ప్రైస్ యాక్షన్నే, ఆర్ ప్రైస్ యాక్షన్ విత్ వాల్యూమ్నే. సో ఎగ్జాక్ట్ అంతటికి ప్రైస్ యాక్షనే స్ట్రాంగ్ అయ్యే పని అయితే దానికి వాల్యూమ్ని కూడా ఎందుకు యాడ్ చేస్తూ ఉంటాం? సపోర్ట్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని ఇంకొక గ్రీన్ క్యాండిల్ టాప్ సైడ్కి ఇస్తున్నప్పుడు విత్ స్ట్రాంగ్ వాల్యూమ్స్ ఉంటే మనం బై చేయొచ్చని యూజువల్ థింకింగ్ మన దగ్గర ఉంటుంది. బట్ ఇఫ్ దానికే మన ఫోకస్ అంతా దాని మీదే ఉంది, ఇఫ్ దానికి ఇంకొక ఇండికేటర్ కూడా సపోర్ట్ చేస్తుంది అనుకోండి, ఆ సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎస్ నువ్వు చేస్తున్నది రైటే అని చెప్పే ఇండికేటర్ని కూడా మీరు చార్ట్ పైన ఉంచినట్లయితే అది ఫర్దర్గా మీకు ఒక కన్ఫర్మేషన్లా ఉంటుంది కదా. లేదు, నువ్వు చేస్తున్నది తప్పు, అక్కడ బుల్స్ దగ్గర స్ట్రెంత్ లేదు, అలా వస్తున్న సెల్లింగ్ ప్రెషర్ దగ్గర బుల్స్ దగ్గర స్ట్రెంత్ లేదు, వెయిట్ చేయి, మేబీ ఫర్దర్గా కూడా అక్కడి నుంచి స్లైడ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒకవేళ ఇండికేటర్ మనకి మెన్షన్ చేస్తుంటే దాని అది కూడా మనకి అడ్వాంటేజే కదా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇన్ఫ్యాక్ట్ మెయిన్ ఛానల్లో కూడా ప్రాబ్లం క్రియేట్ అయింది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం ఇండికేటర్ని బై అండ్ సెల్ సిగ్నల్స్ కోసం చూస్తున్నప్పుడు, ఇండికేటర్ అనేది బై అండ్ సెల్ సిగ్నల్స్ని క్రియేట్ చేయడానికి కాదు. కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, అవి ఇంచుమించు ప్రైస్ యాక్షన్తో ఈక్వల్గా అటెండ్ అవుతాయి, లైక్ ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ కానీ, సిపిఆర్ కానీ, అవి ఇంచుమించు ప్రైస్ యాక్షన్కి ఈక్వల్గానే ఉంటాయి, ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర అవి ఫామ్ అవుతుంటాయి. వాటిని తీసుకొచ్చి బట్ మోస్ట్ ఆఫ్ ద ఇండికేటర్స్ ఉంటాయి చూసారా, అవి బై అండ్ సెల్ సిగ్నల్స్ కాదు. ఎంటైర్ స్టాక్ మార్కెట్ని ఒక వెహికల్ అనుకుంటే అందులో ఇంజిన్ మీన్స్ ఆ వెహికల్ని మూవ్ చేసేది ప్రైస్, ఈవెన్ వాల్యూమ్ని కూడా అనుకోవచ్చు, ప్రైస్ అండ్ వాల్యూమ్ అనుకుందాం. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంజినే కదా ఒక వెహికల్కి, అది లేకపోతే అసలు ఏం పనిచేయదు దాంట్లో, ఇంకెన్ని ఎంత బెస్ట్ ఉన్నా వేస్టే. కాబట్టి ప్రైస్ యాక్షన్ విత్ వాల్యూమ్, ప్రైస్ యాక్షన్ అంటే కూడా ఏదో వినడానికి కాంప్లెక్స్గా ఉంది, కానీ ప్రైస్ యాక్షన్ అని అక్కడ ఏం కాదు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అర్థం అవుతూ బేసిక్ ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ లైక్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్, అండ్ ఒకవేళ మార్కెట్ సడన్గా ఫాల్ అయినప్పుడు ఒక బేస్ని ఫామ్ చేస్తుంది, ఆ బేస్ ఫామ్ అయిన తర్వాత అగైన్ టాప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తుంది. ఇలాంటి బేసిక్ మార్కెట్ స్ట్రక్చరే ప్రైస్ యాక్షన్. దాని తర్వాత ఈ క్యాండిల్ స్టిక్స్, దాని తర్వాత చార్ట్ ప్యాటర్న్స్ వస్తాయి, మనకి కాంప్లెక్స్ ప్యాటర్న్స్ అన్నీ వస్తాయి, ఇంకా అడ్వాన్స్డ్గా వేవ్ థియరీ ఇవన్నీ చూసుకుంటుంటాం. కానీ బేసిక్ మార్కెట్ స్ట్రక్చర్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్, అక్యూములేషన్, డిస్ట్రిబ్యూషన్, కన్సాలిడేషన్, ఈ ఫేజెస్ తెలిస్తే సరిపోతుంది. అది ఆల్రెడీ మన ఛానల్లో డిస్కస్ చేసాం. సో ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటుంది ప్రైస్ అండ్ వాల్యూమ్ ఇంజిన్,
అది మనకు అర్థం కావాలి. అది బేసిక్ పార్ట్. అది అర్థం చేసుకొని దానికి కాన్ఫిడెన్స్గా మీన్స్ ఇక్కడ ఒకవేళ మనకు బై వస్తుంటే ఎస్ బైయే బుల్స్ దగ్గర స్ట్రెంత్ ఉందని చెప్పగలిగే ఇంకొక ఇండికేటర్ మనతో పాటు ఉందనుకోండి, దెన్ డెఫినెట్లీ మనకు అది అడ్వాంటేజ్. పర్టికులర్గా బిగినర్స్కి స్టార్టింగ్లో ప్రైస్ యాక్షన్ తెలుసుకుంటున్న వాళ్ళకి ఒక దగ్గరికి వచ్చాక ఎస్ బాగుంది, ట్రేడ్ బాగుంది, తీసుకుందాం అనుకున్నప్పుడు ఇండికేటర్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది అనుకోండి, అట్లీస్ట్ మనకు ఒక కన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్న ట్రేడ్ నుంచి ఒకవేళ సడన్గా మనం బై ట్రేడ్ తీసుకుంటే ఒక రెడ్ క్యాండిల్ పడగానే మనం భయపడం, మనకి ఇండికేటర్ కూడా అలానే ఉంది కదా. సో ఇండికేటర్స్ని ఎవరైతే నెగిటివ్గా అనుకుంటున్నారో మీరు ఎప్పుడైనా డైవర్జెన్సెస్ని ట్రై చేశారా? ఇండికేటర్లో రెగ్యులర్ డైవర్జెన్స్, హిడెన్ డైవర్జెన్స్, వీటిని ట్రై చేశారా? స్పెషల్లీ ట్రెండ్ వెళ్తున్నప్పుడు ట్రెండ్ రివర్సల్ కోసం రెగ్యులర్ డైవర్జెన్స్ని, ట్రెండ్ కంటిన్యూషన్ కోసం హిడెన్ డైవర్జెన్సెస్ని ఇన్ ఆర్ఎస్ఐ పర్టికులర్గా అంటే ఈవెన్ మ్యాక్టీలు ఎప్పుడైనా ట్రై చేశారా? సో ఎప్పుడైతే మనం ఇండికేటర్ని రాంగ్గా యూజ్ చేస్తామో అండ్ దట్ టు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లైక్ 1 minute, 3 minute, 5 minute ఇలాంటి లోయర్ టైం ఫ్రేమ్స్లో యూజ్ చేస్తామో డెఫినెట్లీ ఫేక్ సిగ్నల్సే అవి. ఇండికేటర్స్ ఒక లైన్స్ ఉంటాయి కదా, అవి మనకి బై అండ్ సెల్ చెప్పవు, బుల్లిష్ ఆర్ బేరిష్ అని చెప్తూ ఉంటాయి. సో మనకి అది ఏమో అర్థమవుతుందంటే మనం ఇలా క్రాస్ ఓవర్ అయినప్పుడు బై, ఇలా క్రాస్ ఓవర్ అయినప్పుడు సెల్, ఇలా అయితే ఇలా చేసేయాలని కొంచెం సింపుల్గా అనుకోవడం కారణంగా మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ అందరూ కూడా దాని నుంచి ఎవాల్వ్ అవ్వలేరు, సింపుల్గా అదే చూసుకుంటుంటారు. నేను ఫస్ట్ ఛానల్లో ఏమనుకున్నాను తెలుసా, స్టార్టింగ్ నేను మీకు ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, స్టార్టింగ్ ఇండికేటర్స్ని చెప్దాం, మొత్తం ఇండికేటర్స్ ఒక బేసిక్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం, తర్వాత ప్రైస్ యాక్షన్ చెప్దాం. అప్పటికి ప్రైస్ యాక్షన్లో మనం క్యాండిల్ స్టిక్స్ మాట్లాడుకున్నాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకున్నాం, ఈ బేసిక్ థింగ్స్ అన్నింటినీ మాట్లాడుకున్నాం. ఫర్దర్గా చార్ట్ ప్యాటర్న్స్ వీటన్నిటిని మాట్లాడుకొని ఆ చార్ట్ ప్యాటర్న్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఈ ఇండికేటర్స్ని కంబైన్ చేసి ఎలా వాడాలనేది ఫర్దర్గా చెప్దాం అనుకున్నాను. బట్ అంతలోపే ఎఫ్ఎన్ఓకి ఇంపార్టెన్స్, లైక్ ఈ ఈక్విటీ ద్వారా కంటే కూడా ఎఫ్ఎన్ఓ సెల్లింగ్ ద్వారా ఒకవేళ మంచి క్యాపిటల్ ఉన్న వాళ్ళు చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది కదా. ఎందుకు పెద్ద పెద్ద క్యాపిటల్ ఉన్న వాళ్ళు కూడా మీన్స్ బిగ్ క్యాపిటల్ ఉన్న వాళ్ళు కూడా నష్టపోయామని చెప్తుంటే 20 lakh 30 lakh నష్టపోయామని చెప్తుంటే వాళ్ళ ఆప్షన్ సెల్లింగ్ ఈజీగా చేసుకోవచ్చు కదా, ఆప్షన్ బయింగ్ సైడ్ ఎందుకుంటున్నారో తెలియక అప్పుడు రెగ్యులర్ ఇన్కమ్ అనేది స్టార్ట్ చేసి ఇక ఫర్దర్గా కూడా ఆ వీడియోస్ని ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వచ్చింది. అన్ని స్ట్రాటజీస్ చేద్దాం, అన్ని ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని. అయితే ఇంకా ఆ పాయింట్లో తెలుగులో ఎవరు కూడా ఆప్షన్ సెల్లింగ్ గురించి మాట్లాడలేదు. ఈవెన్ మేము మాట్లాడడానికి కూడా రీజన్ 30 lakhs 40 lakhs 20 lakhs నష్టపోతున్నాం సరికి అంత పెద్ద క్యాపిటల్ పెట్టుకొని ఇవి ఎందుకు చేస్తున్నారని ఆ టైంలో అలా షిఫ్ట్ అయింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వీడియోస్ ఇలా మిక్స్ అయిపోవడం కారణంగా ఏదైతే మేము అనుకున్నామో ఆ పాతలో మేము కంప్లీట్గా వెళ్ళలేకపోయాం. కాబట్టి ఈ కోర్సులో మీరు గమనిస్తే ఈక్విటీ సిరీస్లో స్టార్టింగ్ నేను మీకు ఇండికేటర్స్ చెప్పలేదు, స్టార్టింగ్ నేను ప్రైస్ యాక్షన్ గురించి చెప్పాను, మార్కెట్ స్ట్రక్చర్ గురించి చెప్పాను, ట్రెండ్ లైన్స్ గురించి చెప్పాను, హైయర్ హైస్ హైయర్ లోస్ గురించి చెప్పాను. తర్వాత ఇండికేటర్స్ గురించి చెప్తూ నేను ఫస్ట్ ఛానల్లో మెన్షన్ చేసినట్టు ఇక్కడ ఇండికేటర్స్ని నేను చెప్పలేదు. జస్ట్ ఇండికేటర్ ఇలా వస్తే బై చేయాలి, ఇలా వస్తే సెల్ చేయాలని మెన్షన్ చేయలేదు. ఇది ప్రైస్ యాక్షన్తో ఎలా కంబైన్ చేయాలి, ఈవెన్ మూవింగ్ యావరేజ్ రిలేటెడ్గా చెప్తున్నా, ఫిబొనాచి రిలేటెడ్గా చెప్తున్నా, అండ్ ఈవెన్ రీసెంట్గా VWAP గురించి చెప్తున్నా. ప్రతి దగ్గర కూడా ఇంపార్టెంట్ వాల్యూ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు ఈ ఇండికేటర్ని ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాను తప్పితే ఐడియల్గా జస్ట్ ఈ ఇండికేటర్ని ర్యాండమ్గా తీసుకెళ్ళి చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది బై, చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది సెల్ అని నేను మెన్షన్ చేయట్లేదు. ఇంకా డైవర్జెన్స్ గురించి మాట్లాడుకునే ఇండికేటర్స్ వస్తాయి నెక్స్ట్. అవి నాకు తెలిసినందుకు బెస్ట్ రిస్క్ రివార్డ్ని ప్రొవైడ్ చేసే ట్రేడ్స్ని ఇస్తాయి మనకి. ఈ రెగ్యులర్ అండ్ హిడెన్ డైవర్జెన్సెస్ని మనం మార్కెట్లో స్పాట్ ఆన్ చేయగలిగితే మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అంటే 100% ఇస్తాయంటే కాదు, ఎక్కడుంది 100%? ఆప్షన్ సెల్లింగ్లో ఉందా 100%? ఆప్షన్ బయింగ్లో ఉందా 100%? ఎక్కడుంది? ఏ స్ట్రాటజీ ఉంది 100%? లాస్ ట్రేడ్స్ కంపల్సరీ ఉంటాయి, కానీ మనం తీసుకున్న ట్రేడ్ లాస్ ట్రేడ్ అయితే మనం కోల్పోయేది ఎంత ఉంది, ఎన్ని రూపీస్ కోల్పోతున్నాం, బట్ ఒకవేళ వస్తుంటే ఎన్ని రూపీస్ గెయిన్ చేస్తున్నాం. ఇది మన ఎంటైర్ స్ట్రక్చర్ని ప్రాఫిటబిలిటీని మారుస్తుంది. సో ఇక్కడ నేను ఇండికేటర్స్ బెస్ట్ అని చెప్పాలని అస్సలు చూడట్లేదు. సో ఇక్కడ ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఇండికేటర్స్ వేస్టా? కాదు. కేవలం ఇండికేటర్సే బెస్టా? అస్సలు కాదు. మరి ఏం తెలుసుకోవాలి? ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా బేసిక్స్ తెలుసుకొని ఇండికేటర్స్ని దానికి కంబైన్ చేశారంటే అల్టిమేట్గా వర్క్ అవుతుంది. అది కొంచెం సిట్ బ్యాక్ అయ్యి అసలు మార్కెట్ ఏంటి అని అర్థం చేసుకునే ప్రాసెస్ ఉంటే చూసారా, ఆ ప్రాసెస్ తర్వాత నాకు అర్థమైంది ప్రైస్ని ఇంపార్టెంట్గా చూస్తూ, ప్రైస్ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నా దాన్ని ఇంపార్టెంట్గా చూస్తూ మనం సరిగా అర్థం చేసుకుంటున్నామా లేదా అని తెలుసుకోవడం కోసం, ఒక కన్ఫర్మేషన్ కోసం ఇండికేటర్స్ని పెడితే అక్కడ ఇంకాస్త బెటర్ ప్రాబబిలిటీ ఫర్ బిగినర్స్ తప్పకుండా ఉంటుంది. మీరు ప్రైస్ యాక్షన్లో ఒక 6-7 years నుంచి ప్రైస్ యాక్షన్నే ఫోకస్ చేస్తున్నారు, మీకు అర్థమైపోతుంది అది ఫేక్ మూవ్ కాదా, విత్ వాల్యూమ్స్తో మీరు సూపర్గా కంబైన్ చేయగలుగుతున్నారు, అసలు మీకు ఏ ప్రాబ్లం లేదనుకోండి. సో అసలు నా దృష్టిలో ఒక వెహికల్కి ఇంజిన్ ప్రైస్ యాక్షన్ అయితే ఇండికేటర్స్ ఆ వెహికల్కి ఉన్న లైట్స్ లాంటివి. సో ఈవెన్ మీరు స్ట్రీట్ లైట్స్తో కూడా నైట్ టైం వెహికల్ని డ్రైవ్ చేయొచ్చు, కానీ
ఉన్న లైట్స్ వెహికల్ లైట్స్ ఏంటంటే ఇంకాస్త బెటర్ వేని చూపిస్తాయి. ఇదిగో నువ్వు వెళ్తుంది ఇలా తప్పు వెళ్తున్నావు, ఇంకొంచెం జరుగిటు, ఇలా మనకు ఒక క్లారిటీ ఇస్తాయి కదా, అవి ఇండికేటర్స్ అంతే. లేదు ప్రైస్ యాక్షన్ బేస్డ్గానే ట్రేడ్స్ తీసుకుందాం అంటే తీసుకోవచ్చు, అది రాంగ్ అని నేను చెప్పట్లా. బట్ ఇండికేటర్స్ యూజ్ చేయడం రాంగ్ కాదు. బట్ వీటిని ఎలా యూజ్ చేయాలనేది ఒక ప్రాపర్ ఐడియా తెచ్చుకోండి. ఒకసారి జనరల్గా అవి లేకుండా చేస్తుంటే ఎలా ఉండేది, అవి తీసుకొని చేస్తుంటే ఎలా ఉంది అనేది ఒకసారి కంపేర్ చేసుకోండి క్రాస్. ఫస్ట్ ఛానల్లో చెప్పిన ఇండికేటర్స్ అండ్ వాటి మెథడ్స్ని ఫాలో అవ్వద్దు. నేను యాక్చువల్గా అక్కడ అనుకుంది వేరు. స్టార్టింగ్ అవి చెప్పి ప్రైస్ యాక్షన్ చెప్పి మొత్తం అంతా కంప్లీట్ చేసి దాని తర్వాత వాటిని కంబైన్ చేద్దాం అనుకున్నా. ఈసారి ఇక్కడ అలా గ్యాప్ ఇస్తే డైరెక్ట్గా ఇండికేటర్ని ఇలా వాడేస్తారేమో అని డైరెక్ట్గా ఇండికేటర్ దగ్గరే నేను వాటి యూసేజ్, వాటి ట్రేడింగ్, వాటి నుంచి మనం ఎలా ట్రేడ్ తీసుకొని ఉంటాం, ట్రేడింగ్లో వాటిని ఎలా యూజ్ చేసామని ఇక్కడే చెప్పేస్తున్నాను, ఇండికేటర్తో పాటే చెప్పేస్తున్నాను. అందుకే ఇండికేటర్ వీడియో లెంత్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈసారి నేను ఇంట్రడక్షన్ మీద ఫోకస్ చేయట్లేదు, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేశారు, దీన్ని మనం ఎలా చూడాలి, ఇది కాదు నేను ఫోకస్ చేస్తున్నది. డైరెక్ట్గా దీన్ని థియరిటికల్గా ఎలా అర్థం చేసుకుంటాం, ప్రాక్టికల్గా ఎలా చూస్తాం, దాంతో ట్రేడ్ ఎలా చేస్తాం, ఇది ఫోకస్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చే సెకండ్ క్వశ్చన్, ఇండికేటర్స్ ఓకే బెస్ట్ అనుకుందాం ఫర్ ఎ టైం. మరి ఒక ఇండికేటర్ని చెప్పొచ్చు కదా, ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేసి ఒక ఇండికేటర్ని చెప్పొచ్చు కదా, ఎందుకు ఇన్ని ఇండికేటర్స్? మరి ఇన్ని ఇండికేటర్స్ గుర్తుపెట్టుకోవడం అంటే కూడా కష్టమే కదా, ఏ టైంలో ఏది యూజ్ చేయాలని. మీరు మన FNO సిరీస్ చూసారు కదా, అందులో స్ట్రాటజీస్ అంతా అయిపోయాక నేను డైరెక్ట్ ఈక్విటీ సిరీస్కి వచ్చేసానా? లేదు, ఒక కంక్లూజన్ వీడియో చేశాను. అందులో ఏ టైప్స్లో ఏ స్ట్రాటజీని వాడాలి, ఏ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయని ఒక కంక్లూజన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నించాను. ఈవెన్ థియరిటికల్ పార్ట్ అయిపోయాక కూడా అలా వదిలేదు. ఆ ఎంటైర్ థియరిటికల్ పార్ట్ అంతటినీ కూడా ఒకవేళ ముందు వెనక చెప్పిన టాపిక్స్ ఉంటే కూడా వాటిని ఒక అలైన్మెంట్లో అరేంజ్ చేసి, ఒక లైన్లో అరేంజ్ చేసి, వాటిల్లో వీడియోస్ చేసినప్పుడు అదర్ దాన్ కంటెంట్ మాట్లాడుకున్న టాపిక్ అంతటిని కూడా రిమూవ్ చేస్తూ ఒక వీడియో పెట్టడానికి ప్రయత్నించాను. అలాగే ఇక్కడ ఇండికేటర్స్ చెప్తాను కదా, కంప్లీట్ అవుతుంది కదా, నేను ఒక ఫైనల్ వీడియో చేస్తాను. ఆ ఫైనల్ వీడియోలో ఏ ఇండికేటర్ ఏ థీమ్ ఉన్నప్పుడు వాడాలి, ఏ ఇంటెన్షన్ ఉన్నప్పుడు వాడాలి, మనకి అప్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు వచ్చే రీట్రేస్మెంట్ కోసం వాడాలా, లేకపోతే ఎంటైర్ అప్ ట్రెండ్లో డౌన్ ట్రెండ్కి ఎప్పుడు వెళ్తుంది మార్కెట్ అని తెలుసుకోవడానికి వాడాలా, అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్గా ఎప్పుడు మారుతుంది, ఆ ట్రెండ్ రివర్సల్ ఎప్పుడు వస్తుందని చెప్పే ఇండికేటర్ని వాడాలా, లేకపోతే మొమెంటం ఎలా ఉంది మార్కెట్లో అని తెలుసుకోవాలా, లేకపోతే బుల్స్ అండ్ బేర్స్ ఒక స్ట్రెంత్ ఎలా ఉంది, బులిష్ మూవ్ మనకు కనిపిస్తుంది స్క్రీన్ పైన ప్రైస్లో, దాని నిజంగా దాంట్లో స్ట్రెంత్ ఉందా లేదా అది తెలుసుకోవాలంటే ఎలా, మీన్స్ దాన్ని వ్యాలిడేట్ చేసే ఇండికేటర్ ఏంటి, బై అండ్ సెల్ ఇచ్చే ఇండికేటర్స్ ఏంటి, ప్రైస్ యాక్షన్ బేస్డ్గా ఉండే ఇండికేటర్స్ ఏంటి, వీటన్నిటిని చెప్తాను. తర్వాత ఏ రెండు ఇండికేటర్స్ని కంబైన్ చేయొచ్చు, లేకపోతే ఏ ఇండికేటర్స్ కాంబినేషన్ బెటర్గా వర్క్ అవుతుంది ఆ కాంబినేషన్ చెప్తాను, వాటి టైం ఫ్రేమ్ చెప్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇండికేటర్ సెట్టింగ్స్ అన్నింటినీ కూడా ఇండికేటర్స్ ఒక కంక్లూజన్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఇండికేటర్స్ అనగానే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. మీ ముందు చాలా ఇండికేటర్స్ ఉంటాయి, బట్ స్క్రీన్ పైన మీరు అన్ని ఇండికేటర్స్ని అప్లై చేయరు. మీకు నీడ్ ఉన్న దాన్ని బట్టి ఆ పర్టికులర్ ఇండికేటర్ని స్క్రీన్ పైన ఉంచుతారు. ఇక్కడ మా ఉద్దేశం సాటర్డే ఏదో రకంగా ఒక వీడియో పెట్టడం కాదు, వ్యూస్ కోసం పర్టికులర్గా. బికాస్ వ్యూస్ కోసం అయితే డైలీ న్యూస్ వీడియోస్లో మాకు వచ్చే వ్యూస్ని వదులుకొని డైలీ ఒక వీడియో చేయగలం అనుకునేది వదులుకొని సాటర్డే ఈ వీడియో కోసం ఫోకస్ చేసేవాళ్ళం కాదు. సో మా ఉద్దేశం ఈ ఛానల్లో, సెకండ్ ఛానల్లో పర్టికులర్గా ఒక క్లారిటీ ఇవ్వాలని, వీడియోస్ పెట్టాలని కాదు. అందుకే ఒక కంక్లూజన్ వీడియో, ఇండికేటర్స్ ఎండ్ అవగానే వస్తుంది, ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ ఎండ్ అవగానే ఇంకొక ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ రిలేటెడ్గా ఒక కంక్లూజన్ వీడియో వస్తుంది. ఎంటైర్ సిరీస్ అంతా ఎండ్ అయ్యాక కూడా ఒక కంక్లూజన్ వీడియో. ఓకే, మనకి ఇండికేటర్స్ తెలిసాయి, ప్రైస్ యాక్షన్ తెలిసింది, సైకాలజీ తెలిసింది, ఇప్పుడు మనం ఎలా యాక్ట్ చేయాలి వీటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఇన్ బిట్వీన్ కూడా Q&A ఉంటుంది మీకున్న డౌట్స్కి. ఎక్కడ కూడా ఇక్కడ టాపిక్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, క్విక్గా వీడియోస్ అప్లోడ్ చేసి ఇండికేటర్స్ అయిపోయాయి, ప్రైస్ యాక్షన్ అయిపోయింది, అంతా అయిపోయింది అనుకునేది కాకుండా ప్రతి ఒక్క పాయింట్లో కూడా చెక్ చేసుకుంటూ మన వాళ్ళకి ఇది అర్థమైందా, ఇదంతా ఫోకస్డ్గానే ఉన్నారా, మనతోనే ట్రావెల్ అవుతున్నారా లేదని చెక్ చేసుకుంటూ ఎండ్కి వచ్చేసరికి ఒక కంక్లూజన్ ఇవ్వాలనేదే మా ఉద్దేశం. ఎలాగోలా కంప్లీట్ చేయాలని కాదు, ఒక బెటర్ రిజల్ట్స్. బికాస్ మేము ఎంత చేసినా, ఇది మేము ఎంత చెప్తున్నా మీకు రిజల్ట్స్ రావాలి, మీరు అక్కడ సాటిస్ఫై అవ్వాలి విత్ రిజల్ట్స్. మీన్స్ ట్రేడింగ్ అనగానే నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది కదా, మన అకౌంట్ అంతా మనం డబ్బులు ఎంత ఇస్తే అంత పోద్దనే వ్యూ ఉంటుంది కదా. మీరు ఆప్షన్ సెల్లింగ్ వీడియోస్ చూసాక కానీ ఆ రీసెంట్గా మాట్లాడుకుంటున్న వీడియోస్తో అట్లీస్ట్ ఒక స్టాప్ లాస్లో హిట్ అవుతున్నాయి అనుకుందాం వోల్టైల్ డేస్లో, అట్లీస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ట్రేడింగ్లో ఎప్పుడో ఎవరెవరో చెప్తున్నట్టు మనమేమి అంత ఎగ్జిట్ అయిపోం, మరి భారీగా నష్టపోం, మనకు ఒక క్లారిటీ ఉంటే, రిస్క్ రివార్డ్ని బెటర్గా మెయింటైన్ చేస్తూ ఉంటే ఓవరాల్గా మనం ప్రాఫిటబుల్గా ఉండగలం. దానికి మనం ట్రైన్ అవ్వాలి, మన సైకాలజీ, మన మైండ్ సెట్ ట్రైన్ అవ్వాలని ఒక మైండ్ సెట్ క్రియేట్ అయి ఉంటుంది కదా. మా ఉద్దేశం మీకు ఒక రైట్ ట్రాక్ చూపిస్తూ మీరు ఇలా నడవండి, ఇలా నడిస్తే బెటర్ ప్రాబబిలిటీ ఉంటుంది సక్సెస్ అవ్వడానికి అని చెప్పడమే. ట్రేడింగ్లో సక్సెస్ అనేది ఆ ఇండివిజువల్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
మా ప్రయత్నం అంతా మేమేం చేస్తున్నాం, మాకు ఏది బెటర్ అనిపిస్తుంది, మీరు ఇది ఒకసారి ట్రై చేయండి, పేపర్ ట్రేడ్ చేయండి, చేసి మీకు రిజల్ట్స్ బెటర్గా ఉన్నాయి, మీ మైండ్ ట్యూన్ అయింది దానికి అనుకున్నప్పుడు దాన్ని మార్కెట్లోకి తీసుకువెళ్ళి అప్లై చేయండి అని చెప్పే ప్రయత్నమే. బికాస్ మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాకు అర్థమయ్యేది కాదు. సో మేము లాస్ అవుతున్న ప్రతిసారి ఎవరైతే ట్రేడింగ్ గురించి నెగిటివ్గా మాట్లాడతారో, ఇది ఎందుకు పనికిరాదు, ఇది ట్రేడింగ్లో ఎంత పెట్టినా ఇంకా వేస్టే, నష్టపోవడమే, ఇంకేం ఉండదని చెప్పి మాట్లాడిన ప్రతిసారి అవునా నిజమేనేమో అనుకునేవాళ్ళం. నెగిటివ్ మైండ్ సెట్ ఈజీ. నష్టపోతున్నారు అనుకోండి ఒక 10 మంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దాని గురించి బ్యాడ్గా మాట్లాడితే అందరూ సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ ఈవెన్ మేము ప్రాఫిటబుల్ అయిపోతారు మీరు ట్రేడింగ్లోకి వచ్చేయండి అని మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు. మేము చెప్పాలనుకుంటుందంతా, చేయాలనుకుంటుందంతా ఒక రైట్ వే. ఇప్పుడు ఎవరైతే సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అందరూ ఫాలో అవుతున్నారో ఆ రైట్ వేని మీకు అందిస్తే మీరు అది పేపర్ ట్రేడ్ చేసి మీ సైకాలజీకి దాన్ని అటాచ్ చేసి మీరు మార్కెట్లోకి వెళ్ళి దాన్ని ప్రాక్టీస్ చేస్తే అది మీకు బెటర్గా వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్తే, అన్లైక్ అదర్ పీపుల్, మీరు అలా ఉన్న క్యాపిటల్ని పెద్ద మొత్తంలో నష్టపోయి ఎగ్జిట్ అవ్వకుండా ఉండేలా ఛాన్సెస్ ఉంటాయి. ఆ రైట్ వే ప్రొవైడ్ చేయాలనేదే మా ప్రయత్నం అంతే. సో ఎక్కడ కూడా నేను మెన్షన్ చేయలేదు ఇప్పటివరకు కూడా మిమ్మల్ని మేము ప్రాఫిటబుల్ చేస్తాం, సో మేమే మీ అల్టిమేట్ ఫైనల్ డెస్టినేషన్ అలా ఎప్పుడూ చెప్పట్లేదు. మీరు ఎవరి దగ్గర నేను నేర్చుకుంటుండండి, ఏ కాన్సెప్ట్ అని తెలుసుకోండి, బట్ అల్టిమేట్గా దాన్ని పేపర్ ట్రేడ్ చేయండి. బాగుంది, నిజమే వీళ్ళు చెప్పింది మార్కెట్ కండిషన్లో వర్క్ అవుతుంది అనుకున్నప్పుడే డైరెక్ట్గా మార్కెట్లో దాన్ని టెస్ట్ చేయండి. సో ఇవి నేను చెప్పాలనుకుంది. మీకైతే ఒక కంక్లూజన్ వీడియో, ఎక్కడెక్కడైతే మీరు సఫర్ అవుతున్నారు, ఇన్ని ఇండికేటర్సా అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో దానికి ఎండ్లో నేను వస్తుంది. ఒక వీడియో రాకుండా నేను వెళ్ళను, ఇంకొక టాపిక్స్లోకి వెళ్ళను. ప్రైస్ యాక్షన్ అని, క్యాండిల్ స్టిక్స్ అని, అవి యాక్చువల్గా ఫ్యాన్సీ వీడియోస్, క్యాండిల్ స్టిక్ వీడియోస్ కానీ లేకపోతే ప్యాటర్న్ వీడియోస్ కానీ మంచి వ్యూస్ వచ్చేవి అవే. ఈవెన్ బాటిల్నే మాట్లాడుకుంటూ లాస్ట్లో ఇండికేటర్స్ అనుకున్నాం కానీ, బట్ ఇప్పుడు ఏదైతే స్ట్రక్చర్ లాస్ట్లో అనుకున్నాం ఈక్విటీ సిరీస్కి, అది బెస్ట్ అనేది మా ఒపీనియన్. అలా కంటిన్యూ చేద్దాం. ఎస్, ల్యాగ్ అవుతున్నాయి, మీన్స్ ఒక్కొక్క ఇండికేటర్ మాట్లాడుకుంటూ వెళ్తే టైం అయితే అవుతుంది. ఇంకా నుంచి చాలా స్పీడ్గానే వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఎప్పుడెప్పుడు వీడియోలు పెడతానని నేనేం మాట ఇవ్వలేకపోతున్నాను కానీ, బట్ ఇన్ ద బెస్ట్ కేసు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నాకైతే ఎవ్రీడే ఒక వీడియో పెట్టాలనే ఉంటుంది, సాటర్డే కోసం వెయిట్ చేయాలని నాకు అసలేం లేదు. బట్ ఆ క్వాలిటీ వస్తే నేను పెడతాను వీడియో. మీన్స్ ఆ కంటెంట్ నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నాను అది రిప్రజెంట్ అవుతుంది అనుకున్న రోజు, నా దగ్గర కంటెంట్ ఉంది అనుకున్న రోజు నేను డైలీ కూడా ఒక వీడియో పెడుతూ వస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను కంప్లీట్ చేస్తాను. మీరు ఇంకొక వీడియో అనుకొని వెయిట్ చేయడమే కాకుండా చెప్పిన వీడియోలో ఉన్నది ప్రాక్టీస్ చేయడానికి కూడా ప్రయత్నించండి. ఐ హోప్ మీకు అర్థమైందని. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే, ఈ ఒక్క ఈక్విటీ సిరీస్ నేర్చుకుంటే చాలు, మనం ఎక్కడికి వెళ్ళి ఏం నేర్చుకోవాల్సిన నీడ్ లేదు. విత్ సైకాలజీ ఎంటైర్ థింగ్ని ఈక్విటీ సిరీస్ ప్రొవైడ్ చేస్తుందని నమ్మి సిరీస్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది చెప్పాలనేది నా బాధ్యత అనుకొని చెప్తున్నాను. మీరు డిసిప్లైన్డ్గా ఉంటే మార్కెట్ మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తుంది. మీరు డిసిప్లైన్డ్గా లేకపోతే మీరు ఎంత పెద్ద నాలెడ్జబుల్ పర్సన్ అయినా మార్కెట్ మిమ్మల్ని కేర్ కూడా చేయదు. ఓకే, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఫర్దర్ కంటెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇన్ కేస్ మన ఛానల్ నుంచి వస్తున్న వీడియోస్ అండ్ కంటెంట్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు, ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్రోకర్స్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మన ఛానల్కి సంబంధించిన రెఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా అది మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.